ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబాయ్. వదినా, మీ అమ్మగారు నాన్నగారా? అవును శ్రీవల్లి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరమ్మా ఈ అమ్మాయి? కౌశిక్ వదిన తీసుకొచ్చారని చెప్పాం కదా నాన్న, తనే. ఓ బావగారు బాగున్నారా? బాగున్నాను బావుగారు, కూర్చోండి. బాగున్నారు చెల్లెమ్మ? బాగున్నావు అన్నయ్య. ఏదైనా విశేషమా బావగారు? సతీ సమేతంగా వచ్చారు? కార్తీక మాసం కదా బావుగారు, ఇల్లుండి ఇంట్లో నోములు వస్తున్నాము. ఓ, సిరికి పెళ్ళయ్యాక జరుగుతున్న మొదటి నోములు. మాకు మగపిల్లలు లేరు కదా, అందుకే ఇద్దరు కూతురులకి కలిపి రేపు తోరాలిద్దాం అనుకుంటున్నాం. ఓహో, అందుకు మీ అమ్మాయిల్ని అల్లుళ్ళని పిలవడానికి వచ్చారా? మిమ్మల్ని అందరినీ కూడా అన్నయ్య. తప్పకుండా వస్తాం చెల్లెమ్మ. ఆ శివయ్య అనుగ్రహం ఉంటేనే పిలుపొస్తుంది. పిలిచాక రాకుండా ఉంటామా? మనం వెళ్ళొచ్చునండి మావయ్య గారు. వీళ్ళు పిలుస్తున్నా వీళ్ళిద్దరు రారు కదా. నిషి, ఏంటమ్మా ఇది? ఏంటమ్మా, ఈ ఇంటికి నువ్విచ్చింది ఈ బొక్క కూతుర్నే, అది మర్చిపోతే ఎలా? అవునత్తయ్య, మీ ఇంటికి ఇద్దరు అల్లుళ్ళు ఉండొచ్చేమో గాని మా ఇంటికి మాత్రం ఒక్కరే కోడలు. అది నిషి మాత్రమే. ఏం చేస్తున్నారు? మొదలు పెట్టారా? అక్క, మీకు విలువలు ఉండవని అందరికీ ఉండకూడదు అనుకుంటే ఎలా? పూజకి పిలవడానికి వచ్చిన వాళ్ళతో ఎలా నడుచుకోవాలో కూడా తెలీదా? చెప్తున్నానక్క. ఇంకేం చెప్పకండి, ఆపండి. ఇదేదో నాకు ఫోన్ చేసి చెప్తే అయిపోయేది కదమ్మా, ఇక్కడ దాకా రావాలా? పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది కదా నిషి. ఉంటుంది, కోపాలు తెప్పించడానికి. ఎల్లుండే కదా నోములు, మేము వస్తాం. అయ్యో ఉండండి, కాఫీ తీసుకొని వస్తాను. ఇప్పుడేం వద్దమ్మా, వేరే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలమ్మా. అప్పుడే వెళ్తామంటున్నారండి మామయ్య గారు. ఈసారి వచ్చినప్పుడు భోంచేసే వెళ్తాంలే బాబు. సరే మావయ్య. వదినా, ఎల్లుండి నోములు వదినా, తప్పకుండా రావాలి. వస్తాం, తప్పకుండా వస్తాం. ఇదేంది కొత్త బట్టలు పెడతా ఉన్నారు? మా ఆనవాయితీ వదినా. ఆహా, అట్నా, సరే. అమ్మ కౌశికి, జగదాత్రి, నువ్వు కూడా రావాలమ్మా. అమ్మా, అందరికీ ఇచ్చావు, మరి నాకేది? మీరు మాత్రం రావద్దు, మీరు మాత్రం రావద్దు, మీరు మాత్రం రావద్దు. ఎందుకు రాకూడదు? మేమే ఎందుకు రాకూడదు? మమ్మల్ని ఎందుకు పిలవకూడదు? మేము రాకూడదు అనడానికి కారణాలేంటి? 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 కారణాలేంటి?